చిక్కోలు జిల్లా వాసులు వన్యప్రాణుల సంచారం బెంబేరెత్తిస్తున్నాయి. ఓవైపు ఎలుగుబంట్లు, మరోవైపు ఏనుగులు. చూస్తే పెద్ద పులి సంచారం. గార పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సంచారం కలకలం రేపింది. గత రాత్రి రోడ్డుపై వెళ్తున్నటువంటి ద్విచక్ర వాహనదారుడు కంటపడడంతో అది చూసినటువంటి వారిద్దరు కూడాను ఆతృతగా పరిగెత్తే క్రమంలో గాయపడ్డారు. మరోవైపు తెల్లవారుజామున గార సమీపంలో ఉన్నటువంటి ఈ మిరప తోటలో ఆ రైతు ఇటువైపు వచ్చేసరికి మాత్రం పెద్ద పులి కంటపడిందన్నటువంటి ఉదంతం ఈ పరిసర ప్రాంత గ్రామస్తుల్లో మాత్రం ఒక భయాందోళన నెలకొందని చెప్పుకోవచ్చు. 2 ఏళ్లుగా ఈ పెద్ద పులి అటు ఉద్దానంతో పాటు ఇటు మన్యం అదేవిధంగా మైదాన్ ప్రాంతంలో సంచరిస్తూ అటు ఒడిశా ఇటు ఆంధ్ర అటవీ శాఖ అధికారులు మాత్రం ముచ్చెమటలు పట్టిస్తుంది. గుప్పులి గారబంద ఒడిశా సరిహద్దులు దాటి వచ్చినటువంటి ఈ పెద్ద పులి మాత్రం నెల రోజుల పాటు ముద్దానం ప్రాంతంలో సంచరించి అక్కడ పశువులపై దాడి చేసిన తర్వాత అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు మాత్రం అటు పరిసర ప్రాంత ప్రజలు మాత్రం అప్రమత్తం చేశారు. కాకపోతే ఈ పెద్ద పులి సంచారం విషయంలో తెల్లవారు ఎవరైతే రైతు ఉన్నారో ఆ రైతు మిరపదాటుకు వస్తున్న క్రమంలో ఆయన ఏం చూశాడు, చూసిన క్రమంలో ఆయనకి ఏం తారసపడ్డదని ఆయన మాట్లాడి తెలుసుకుందాం. ఏం జరిగింది, తెల్లవారు ఇక్కడికి వచ్చేసరికి నువ్వేం చూసావు, చూసిన తక్షణం నీకు ఎలా అనిపించింది? తెల్లవారు 6 గంటలకు వచ్చాను. 6 గంటలకు పొలం కాడికి వస్తోడికి నేను మామూలుగా వచ్చాను. వస్తోడికి మామూలు పడుకుంది సింహం పడుకున్నవాడు ఇలా కొట్టింది. ఇలా కొడతోడికి నేను చూశాను. ఇలా చూస్తోడికి నేను అలాగ పరిగెడితే నేను లెగిసి ఇలాగ వస్తుంది. ఇలాగ వచ్చి ఆ ఊపు అయితే ఒక్కనైపోయాను. అదే ఇద్దరు ఉంటే ఏదో ఫోటో కానీ ఏదో కానీ తీసుకుందాను, సెల్ల తేలేదు. అంతే చూశాను. నేను చూసి మన వాళ్ళు చెప్పాను, గారోళ్ళకి చెప్పి మా వాళ్ళు చెప్పిన తర్వాత ఇప్పుడు మనందరికి వచ్చినారు. అదే బాబు అంటే చూసిన క్షణంలో దాని తాలూకు అంటే పడుకొని ఉంది నీ కంటపడిందే, లేకపోతే నేను చూసి లేచిపోయాను మీదకి. లెగిసి ఇలాగ అన్నది బుర్ర ఇలా అంటోడికి ఇలా చూశాను. ఇలా చూస్తోడికి నేను పడ్డాను అటు పరుక్కి. అంటే ఆ భయం వేసింది. ఆ ఊపు ఒక్కనైపు పరిగెట్టి వెళ్ళిపోయాను అంతే. అంటే ఈ మధ్యకాలంలో ఇక్కడ పులి సంచరిస్తుందన్న విషయం నీకు తెలియదు? అంత తెల్లవారుజామున పొలంకి వచ్చావు? 6:30కి వచ్చాను. మామూలు కాయలు గురండి వచ్చాను. కాయలు గురండి బకెట్ల గురండి వచ్చాను. మామూలు కూలీలు చెప్పాను. కూలీలు చెప్తే అది కనబడది అంతేనండి. అదే చూస్తే కనుక ఏదైతే మిరపకాయలు ఏరేందుకు వచ్చినటువంటి రైతు కంట మాత్రం అక్కడ గట్టుబెదులు అంటే పులి ఆకారంలో ఉంది. అది పులి కాదా అన్న విషయాన్ని మాత్రం ఇంకా నిర్ధారించాల్సి ఉంది. కాకపోతే గత 20 రోజులుగా గార పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సంచారం. మరోవైపు చూస్తే గత రాత్రి కూడా ఒక ద్విచక్ర వాహనం వెళ్తున్నటువంటి దాడి జరిగిన ప్రత్యక్ష సాక్షి. ఏం జరిగింది నిన్న రాత్రి, ఎక్కడ ఆ ప్రదేశం, వాళ్ళిద్దరి కంట కూడా అది పడిందా? రాత్రి ఏమంటే గార చెరువు అంటారు. ఆ చెరువు దగ్గర చెరువుకును మన కొరిని రోడ్డు, ఆ రోడ్డు అంటే పొలం నుంచి రోడ్డు పైకి ఇలాగ ఎక్కిందనమాట. ఎక్కేసరికి వాళ్ళు కొర్రి నుంచి ద్విచక్ర వాహనంలో వస్తున్నారు. వస్తున్నసరికి డ్రైవ్ చేసిన అబ్బాయి ఈ వెనక కూర్చున్న అబ్బాయి ఫోన్ మాట్లాడుకుంటున్నాడు. ఈయన డ్రైవింగ్ చేస్తున్నాడు. ఆ పులిపు రోడ్డు పైకి వచ్చి లైటింగ్ చూసి ఒకసారి అక్కడ నిల్చుందనమాట. నిల్చునేసరికి వీళ్ళు అమ్మో పులి అని చెప్పి బైక్ అక్కడ వదిలేసి ఒకడు అటు వెళ్ళారు. ఈ వెనకున్న అబ్బాయి ఈ ఫోన్ మాట్లాడున్న వ్యావరింగ్లో ఆ పులిని చూసి భయభ్రాంతులయ్యి ఆయన అక్కడి నుంచి పొలాల్లోకి పరిగెట్టి వెంటనే గార ఎస్ఐ గారికి ఫోన్ చేశారు. సార్ ఇక్కడ నాకు పులి ఉంది, పులి చూసాం మేము, మాకు భయం అవుతుందంటే బాబు మీరు అక్కడే ఉండండి అని చెప్పి ఆయన అడ్డదారిలో జీప్ వేసుకొని వచ్చి అక్కడ పరిసర గ్రామ ప్రజలకు తెలియచేయగా మేమందరం ఒక 50 మంది వెళ్ళాం. తర్వాత వెంటనే ఫారెస్టులు వచ్చారు. మొత్తం అందరం లైట్లు కొట్టి చూసేసరికి అక్కడ ఉన్న తోటలో కళ్ళు మెరుస్తున్నాయి అనమాట. లైట్లు కొట్టేసరికి అటువైపుగా మేమందరం 15-20 మంది వెళ్ళేసరికి అక్కడ ఇలాగే ఈ జొన్న తోటలు ఉంటే జొన్న తోటలోకి వెళ్ళిపోయింది. అప్పుడు మేము రాత్రి అందరూ ఈ గ్రామస్తులందరికీ పరిసర ప్రాంత గ్రామాల ప్రజలందరికీ కూడా మేము తెలియచేసాం, ఇటువైపు పులి తిరుగుతుంది, పొలంకి వెళ్ళే వాళ్ళు ఒక్కలుగా వెళ్ళొద్దు, కర్ర ఏదో పట్టుకొని గుంపులుగా వెళ్ళండి అని చెప్పాము. ఆ మరుసటి రోజు ఉదయం 6 గంటలకి ఈరోజు మా కుమ్మరి రాము అనే అబ్బాయి పొలంకి వస్తే ఒక గట్టు పైన పడుకొని ఉంది. వీడు చూసి ఇలాగ జడిసి చూసేసరికి అది లెగిసి ఇలాగ ఇటువైపు వచ్చిందని చెప్పి తెలియచేస్తున్నారు. ఈ గ్రామస్తులు, ఈ పరిసర ప్రాంత ప్రజలు, రైతు కూలీలు చాలా భయాందోళనకు గురవుతున్నారు. దయచేసి ఫారెస్ట్ సిబ్బంది, అధికారులు తక్షణమే వచ్చి ఇక్కడ నిఘా కెమెరాలు పెట్టడం కానీ, లేకపోతే ఈ పరిసర ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేయడం కానీ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే అది ఇంతవరకు ఏ దూడలను కానీ ఏ జంతువులను కానీ అదేంటి కనీసం కరడం కానీ అదేం చేయలేదు కాబట్టి ఫారెస్ట్ ఆఫీసర్స్ నిర్ధారణ చేయలేకపోతున్నారు. కనుక ఇక్కడ ప్రతి వాళ్ళు అయితే చూస్తున్నారు. కనుక ఈ ఆర్టీవీ ద్వారా మా ఈ పరిసర ప్రాంత ఈ పులిని బంధించి తక్షణమే దాన్ని జూకో ఎక్కడికో తరలించాలని చెప్తూ నేను కోరుకుంటున్నాను. చూస్తే కనుక ఆ తెల్లవారుజామున అక్కడ చూసా కదా, చూసిన క్షణంలో దాని తాలూకు రూపురేఖలు ఎలాగున్నాయి, ఆ చూసిన క్రమంలో దాని తాలూకు అంటే కోపంగా ఏమైనా ఉందా, లేకపోతే? ఏం లేదు బాబు, కోపంగా ఏం లేదు. మామూలుగా ఇలాగ అనేసి ఇలాగ నడిచి వచ్చేస్తుంది అంతే. ఆ ఊపు నేను చూసి అలాగ వెళ్ళిపోను, అది పరిగెట్టి. అది
మునిపెన్నడు కూడా ఇటువంటి పరిణామాలు ఈ ప్రాంతంలో ఉన్నాయా అసలు? ఎప్పుడూ జరగలేదు అలా. ఈ గ్రామంలో కానీ ఈ ఏరియాలో కానీ మా గారికి సంబంధించిన కొన్ని గ్రామాలు ఉన్నవి, కానీ ఇలాంటివి ఎప్పుడూ జరగలేదు. కానీ మిరప, జొన్న, అలాగే వరి ఇవన్నీ బాగా గ్రామాల్లో వ్యవసాయం పండిస్తున్నారు. దీని మీద ప్రజలు చాలా ఆందోళన చెందుతున్నారు. దీని తక్షణమే అంటే పులి అంటే వెంటనే తప్పకుండా ప్రత్యక్షంగా చూసే పరిస్థితి లేని పరిణామాల నేపథ్యంలో ఎవరో మీ గ్రామస్తుల కంటపడడం మాత్రం అందరినీ భయాందోళన గురి చేస్తుంది. అందరినీ భయాందోళన చేస్తుంది. తెల్లవారు మా గ్రామం నుంచి సుమారు ఒక 100 మంది వచ్చి చూశారు. ఇది గార పెద్ద చెరువు అంటారు. గార పెద్ద చెరువులోకి వచ్చిందంటే చుట్టూ మా ఊరి వెనకే ఇది. ఈ విపరీతంగా పంటలు ఉన్నాయి. దీనిలో తక్షణమే దీన్ని బంధించి ఏర్పాటు చేయవలసిందిగా టీవీ వారి తరఫున మరియు ఉన్న వాళ్ళకందరికీ మీరు తెలియజేస్తారు. చూస్తే కనుక ఇప్పుడు ఈ పులి సంచారం విషయంలో ఆల్రెడీగా మొక్కజొన్న చేతికొచ్చింది, మిరప పంట కూడా చేతికొచ్చింది. తెల్లవారు లెగిస్తే రైతులు పొలాల్లోనే ఉంటారు. ఆరుతడి పంటలు పండించే క్రమంలో ఈ పెద్ద పులి సంచారం తెలుసుకున్నటువంటి వాళ్ళు మాత్రం ఈ పరిసర ప్రాంతాలకు రావాలంటే ఎటువంటి భయాందోళన? తెల్లవారు 6 నుంచి సుమారు 9:30, 10 వరకు ఈ పరిసర ప్రాంత ప్రజలు ఒక్కొక్కరు కూడా గ్రామాల్లో గుంపులుగా పొలంలో ఉన్న వాళ్ళంతా ఇంటికి చేరుకొని గుంపులు గుంపులుగా మాట్లాడుకోవడం, మనం పొలంకి వెళ్తే ఎక్కడ ఏ పులి ఎలా దాడి చేస్తుందనే భయపడుతున్నారు. కనుక డిప్యూటీ సీఎం అలాగే ఆంధ్ర రాష్ట్ర అటవీ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ పులిని బంధించవలసిందిగా నేను పవన్ కళ్యాణ్ గారిని అలాగే ఉప ముఖ్యమంత్రి గారిని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది గార పెద్ద చెరువు. సుమారు అందరూ అందరూ వచ్చి ఇక్కడే పని చేసుకొని ఇప్పుడు కోతకొచ్చే దశలో ఇప్పుడు మన జొన్న ఉంది. అది ఇప్పుడు జొన్న కొయ్యాలంటే అందరూ భయపడుతున్నారు. కానీ దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి దీన్ని బంధించవలసిందిగా కోరుకుంటున్నాం. చూస్తే కనుక ప్రస్తుతం గార పెద్ద చెరువులో తెల్లవారుజామున 6 గంటలకి మిరప పంట ఏరేందుకు రైతు వచ్చిన క్రమంలో ఆయన కంటపడడం, ఈ పరిణామాల నేపథ్యంలో ఈ పెద్ద పుల కాదా అన్న విషయంపై అటవీ శాఖ అధికారులు గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు కూడాను ప్రస్తుతం వీరంతా కూడాను జల్లెడ పట్టే పరిస్థితి. ఎక్కడైనా పెగ్ మార్క్ దొరుకుతుందా, ఆ పెగ్ మార్క్ కనుక దొరికితే కనుక అది దాన్ని ఒక నిర్ధారణకు రావాలి. ఎందుకంటే దాన్ని తాలూగా అడుగు జాడలు మాత్రం ఎక్కడ కూడా ప్రస్తుతం దొరికే పరిస్థితి లేదు. మరోవైపు చూస్తే మొక్కజొన్న పంట చేతికొచ్చింది, మిరప పంట చేతికొచ్చింది. ఈ పంటను కూడా సేద్యం చేసేందుకు వారు రావడానికి కూడా భయాందోళన చెందుతున్నారు. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో పులంటే వినడమే తప్ప ఇప్పటి వరకు ప్రత్యక్షంగా చూసిన పరిస్థితులు లేని నేపథ్యంలో గార పరిసర ప్రాంతం ప్రజలకు మాత్రం ఈ పులి సంచారం ఉదంతం మాత్రం అంటే గుండెల్లో రైలు పట్టే పరిగిస్తుంది. అటు ఉద్దానం ప్రాంతంతో పాటు మన్యంలో కూడాను హల్చల్ చేసినటువంటి ఏదైతే ఈ పెద్ద పులి సంచారం ఉందో ప్రస్తుతం మాత్రం గార్లో ఉన్నటువంటి మైదాన్ ప్రాంతంకి రావడం, ఈ సమాచారం తెలిసిన వెంటనే అటవీ శాఖ అధికారులు మాత్రం దాని తాలూకా అడుగు జాడల కోసం మాత్రం శోధిస్తున్నారు. దాని తలగా అడుగు జాడలు కనుక దొరికితే అది నిజంగా పెద్ద పులా లేకపోతే ఇంకేదైనా జంతువు అన్న విషయాలు మాత్రం నిర్ధారణకు వస్తారు. ఇటువంటి తరుణంలో వారు మాత్రం ఏదైతే నేను పెద్ద పులి అక్కడ రైతు కంటపడడం, పడిన తర్వాత ఇటు రావడం, ఈ పరిణామాలన్నీ కూడాను ప్రస్తుతం జల్లెడ పడుతున్నారు. ప్రస్తుతం మాత్రం అటవీ శాఖ అధికారులు ఈ విషయంపై మాత్రం క్షేత్రస్థాయిలో వాటిని పరిశీలించే పరిస్థితి ఉంది. ప్రస్తుతం అసలు ఏం జరిగి ఉంటుంది వాళ్ళ కంటపడిన సమాచారం మేరకు అది ఎలా ఉండబోతుంది గత నిన్న రాత్రి నుంచి ఇక్కడ ఏంటంటే ఒక పులి అని సంచరిస్తుందని ఇక్కడ ప్రజలు అంటున్నారు. మేము నిన్న నైట్ కూడా వచ్చి చూసాం. వెంటనే స్పందించి మాకు ఎక్కడా కూడా అడుగు జాడలు కానీ ఎటువంటివి కనిపించలేదు. అదేవిధంగా పులి కానీ అయితే ఇక్కడ ఖచ్చితంగా క్యాటిల్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. కానీ అది జరిగే ఎక్కడ సూచనలు కనిపించట్లేదు. కానీ ఇప్పుడు కూడా మన ఇక్కడ ఒక స్థానిక వ్యక్తి చూశానని అంటున్నారు. కాబట్టి ఈ చుట్టుపక్కల ఏరియాలో మేము చూసి ఆల్రెడీ గత రాత్రి నుంచి ప్రజలకు అప్రమత్తం చేస్తున్నాము పులి అనే విషయం మీద. ఇది చిరుత పులి అనేది ఏంటంటే ఇక్కడ అడుగు జాడలు కానీ ఎటువంటి క్యాటిల్ డ్యామేజ్ కానీ జరిగితే మేము నిర్ధారించగలం. అంటే క్యాటిల్ డ్యామేజ్ జరగడానికి అది ఇక్కడ సంచరిస్తుందన్న విషయం తెలిసిన ఎన్నాళ్ళకి ఆ క్యాటిల్ డ్యామేజ్కి అది ప్రయత్నిస్తుంది. సర్వసాధారణంగా పశువులపై తప్ప మనుషులకు ఎటువంటి హాని చేసే పరిస్థితి ఉండదు. ఇటువంటి తరుణంలో దాన్ని ఐడెంటిఫై చేసేందుకు మీరు చేస్తున్న ప్రయత్నంలో ఏమైనా సీసీ ఫుటేజ్లు ఏమైనా కెమెరాలు పెట్టాల్సిన అవసరం? మేము అదేనండి ఇప్పుడు ఏంటంటే ట్రాప్ కెమెరాస్ ఇవన్నీ పెడతాం. బట్ ఏంటంటే ఏ ఏరియాలో తిరుగుతుంది ఏంటనేది అవన్నీ చూసి వాటిని మేము చూసుకొని మేము పై అధికారుల సమాచారం ఇచ్చి ట్రాప్ కెమెరాస్ ఫిట్ చేస్తాం. ఇందులో ఏంటంటే ప్రజలకు కూడా మేము అవగాహన కల్పిస్తూనే ఉన్నాము. బట్ ఏ యానిమల్ అనేది చూడాలి అంటే ఖచ్చితంగా దాని అడుగు జాడలు కానీ ఎక్కడైనా క్యాటిల్ డ్యామేజెస్ కానీ వాళ్ళ తాలూకా డ్రాప్లెట్స్ కానీ ఇవి మాకు కనిపించాలి. ఆ డ్రాపింగ్స్ కానీ ఎక్కడ కనిపించట్లేదు. ఆ వెతికే పనిలోనే మేము ఉన్నాం. చూస్తే ప్రస్తుతం అది కానీ ఇది సంచరించే ఆ టెరిటోరియల్ ప్రదేశంగా మనం అనుకోవచ్చు. అసలు సంచార ఆవాసమైనటువంటి ప్రదేశం ఇది.
ఇది పులులు సంచరించే ఆవాస యోగ్యం అయితే కాదు. మరి అది ఎలా వచ్చిందనేది తెలీదు. అది మనకేంటంటే ఐసైట్ అయ్యిందని మన వాళ్ళు చెప్తున్నారు. బట్ అది ఏంటి అనేది మాత్రం ఇవన్నీ చూస్తే గాని మనం నిర్ధారించగలం. క్యాటిల్ డ్యామేజ్ చేసింది అనుకోండి, దాన్ని బట్టి అది పెద్ద పులిగా మనం నిర్ధారించాలి, లేకపోతే ఇంకేదైనా జంతువు అని కూడా మనం భావించాలి. ఒక్కొక్క యానిమల్‌ది ఒక్కొక్క స్టైల్‌గా ఉంటది. సో, ఎక్కడ కూడా ఈ ఏరియాలో ఎక్కడ కూడా క్యాటిల్ డ్యామేజ్ అనేది ఇంతవరకు జరగలేదు. గత 20 రోజుల నుంచి పులి అని అంటున్నారు గానీ, ఎక్కడా కూడా జరగలేదు. దాన్ని బట్టి మేము దానికి తగు పద్ధతులు చూసుకొని మేము ముందుకు వెళ్తాం. పెట్టబోయే కెమెరాలు ఎట్లా ఉండబోతున్నాయి, వాటికి ఆ టెక్నాలజీ మన దగ్గర అందుబాటులో ఉంది. ఒడిశా అటవీ శాఖ అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో దాని తాలూకు టెక్నాలజీ అంటే లేటెస్ట్ మన దగ్గర అటువంటి టెక్నాలజీ ఉంది. మన దగ్గర కూడా ఇంతకుముందు ఏంటంటే మందస ఆ ఏరియాలో కూడా పులులు సంచరించేటప్పుడు ఒక ఈ కెమెరాస్ బట్టే మనం నిర్ధారించవచ్చు. మన దగ్గర కూడా ఆ కెమెరాస్ అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం గార పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నటువంటి ఈ పెద్ద పులి ఉదంతంపై ఒక నిర్ధారణకు రావాలంటే ఆ పెద్ద పులి సంచరించినటువంటి ప్రదేశంలో అడుగు జాడల పాదముద్రలు మాత్రం తమకు కంటపడాలి. అది పడిన తర్వాత అది నిజంగా పెద్ద పుల లేకపోతే ఇంకేదైనా జంతువు అని నిర్ధారించిన అనంతరం మాత్రం ఈ ప్రదేశాల్లోని ప్రజలు మాత్రం అప్రమత్తం చేయడంతో పాటు అక్కడ ఆ పులి కనుక సంచరిస్తుందని నిర్ధారణకు వస్తే ఆ కెమెరాలను ఏర్పాటు చేస్తున్న డ్రోన్ కెమెరాలతో కూడాను దాని తాలూకా కదలికని గమనించి ఆ పరిసర ప్రాంతం ప్రజలు మాత్రం అప్రమత్తం చేస్తాం. గార పరిసర ప్రాంతాల్లో గారకు సమీపంలో పెద్ద చెరువుల్లో ఒక రైతు కంట పడినటువంటి పెద్ద పులి ఉదంతంపై మాత్రం అటవీ శాఖ అధికారులు ఇప్పటికే అప్రమత్తం అయ్యారు. పరిసర ప్రాంతం ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. ఎవరు కూడా ఒంటరిగా పొలాల్లోకి వెళ్ళవద్దు, గుంపులుగా వెళ్ళాలి. అదేవిధంగా పులి కనుక కంటపడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దాని నుండి పరిగెట్టే ప్రయత్నం చేయకుండా నిలబడినట్టయితే కనుక దాని నుండి ప్రాణహాని ఉండదు. ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా జంతువులపై దాడి చేసే ఘటనలు చోటు చేసుకోకపోవడంతో ఇటువైపు పులి సంచారం ఉందా లేదా అన్నట్టు ఒక నిర్ధారణ మాత్రం తేలాల్సి ఉంది. అది కనుక నిర్ధారణ అయితే ఈ పరిసర ప్రాంతం ప్రజలకి ఎటువంటి ప్రాణహాని లేకుండా తమ వంతుగా అటవీ శాఖ అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తామని చెప్పి అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. కాకపోతే పంట చేతికొచ్చినటువంటి ఆ పంటని సంరక్షించుకునే రైతులు మాత్రం పొలాల్లోకి వెళ్ళాలంటే భయపడే పరిణామాలు మాత్రం గార పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. గార పులి సంచరిస్తున్నటువంటి ప్రదేశం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.